గారు మేడం ఇవాళ తప్పకుండా కొత్తగా కొలువుదీరినటువంటి ప్రభుత్వానికి కనీసం 3 నెలల టైం అవసరము అనేటువంటి విషయాన్ని మేము మాట్లాడుతూ ఉన్నాం. మేము ఎక్కడ విమర్శిస్తలేము. దయచేసి మేము మాట్లాడినటువంటి మాట ఏంది అని అంటే మేడం, ఇవాళ ల్యాండ్ క్రూజర్లు కార్లు దాదాపు 22 వాహనాలు పక్క రాష్ట్రమైనటువంటి విజయవాడలో ఉంచిండ్రు అన్నారు. ఉంచితే విచారణ అంటే తీసుకురండి కదా, మీరు చూపియండి కదా అనేటువంటి మాట అడిగినాం. రెండోది మేడం, ఇవాళ నిన్న ఏదైతే ప్రజా పాలన కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నటువంటి సందర్భంలో ఆ చుట్టుపక్క ఆ పక్కకు శాంతకుమారి గారు మొత్తం ఐఏఎస్లు వాళ్ళు మాత్రమే, ఆఫీసర్స్ మాత్రమే ఉన్నారు. వాళ్ళతో పాటు 4-5 మంత్రులు ఉన్నారు మేడం. అయితే ఆ రాజకీయ సభ లాగా కేవలం హరీష్ రావు గారిని, కేటీఆర్ గారిని లక్ష్యంగా చేసుకొని బీఆర్ఎస్ పార్టీని అది పెట్టుకొని ఇవాళ వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు మీరు విన్నరు మేడం. అయితే అది రాజకీయ సభ కాదు. ఇవాళ ప్రభుత్వంలో ఒక అభివృద్ధి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నటువంటి సందర్భం. దాంతో పాటు వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు ఎవరు అనంటే అందరూ కూడా హయ్యర్ అఫీషియల్స్ మాత్రమే, ఐపీఎస్లు ఐఏఎస్లు వాళ్ళు ఉన్నటువంటి సందర్భం ఉంది. మేము ఈ మాటల్ని మీరు ఒకవేళ చేసేటువంటి కార్యక్రమము మేము అడుగుతున్నాం మేడం. ఎస్, ఇవాళ మీరు 5 గ్యారంటీల్లో విషయంలో భాగంగా ఇవాళ గృహలక్ష్మి అనుకోండి, లేదు అనుకుంటే ఇవాళ 500కి సిలిండరే అనుకోండి, లేదు అనుకుంటే ఇవాళ 200 యూనిట్లకు విద్యుత్తే కానివ్వండి, ఇవన్నీ కూడా పింఛనే కానివ్వండి, ఇవన్నీ కూడా కొత్తగా అవసరం లేనటువంటి సందర్భం ఉంది. ఇది తక్షణం మీరు ఇయ్యొచ్చు, కానీ ఇది ఎక్కడో మీరు తాత్సారం చేసేటువంటి అనుమానం క్షేత్రస్థాయిలో ఉన్నది అనేటువంటి విషయం మాట్లాడినాం. కానీ మేము విమర్శిస్తలేం దయచేసి అనేటువంటి. ఇగో మేము ఏమని వస్తా ఉన్నాయి అనంటే మేడం, దరఖాస్తుల పేరిట మరో దగా నేనా అనేటువంటి ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఎందుకు అనంటే, సరే రేషన్ కార్డులు, కొత్త రేషన్ కార్డులు అర్హులైనటువంటి వాళ్ళకి ఇవ్వండి, దాన్ని అందరూ స్వాగతిస్తారు. కానీ ఇవాళ చేసేటువంటి అవకాశం ఉన్నటువంటి, చేసేటువంటి స్కోప్ ఉన్నటువంటి పథకాలు ఉన్నాయి కదా, వాటిని మీరు కార్యక్రమాల్లో తీసుకోండి, ఇంకా టైం ఎందుకు అనేటువంటి విషయాన్ని అడుగుతున్నటువంటి నేపథ్యం ఉంది. అయితే తప్పకుండా మేము అక్క అన్నది కదా, పెద్ద మీకు మాకు పెద్ద తేడా ఏం లేదక్క. 1.8 అంటే 1.8 మాత్రమే పర్సెంటేజ్ అనేది ఉంది. ఓటు పర్సెంటేజ్ దాంట్లోనే మేము ఉన్నాం. ఇది తాత్కాలికమైనటువంటి ఇందిరా ఈజ్ ఇండియా, ఇండియా ఈజ్ ఇందిరా అనేటువంటి ఆమెనే ఓడిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ గొప్పగా తెలుగు దాని మీద ఉన్నటువంటి ఎన్టీఆర్ గారు ఒక చిత్తరంజన్ దాస్ అనేటువంటి ఒక సామాన్యుడు ఓడిపోయిండు. ఇవాళ గెలుపోటములు అనేటువంటి ప్రజాస్వామిక ప్రక్రియలో సహజం, వస్తుంటాయి పోతుంటాయి. ఇవాళ నిన్నటిదానికి ఉన్నటువంటి వాళ్ళు ఇవాళ అధికారంలో ఉన్నారు. ఇవాళ అధికారంలో ఉన్న వాళ్ళు రేపు ఏమైతారో తెలియనటువంటి అది. అయితే ఇక్కడ కీలకమైనటువంటి మాటలు రేవంత్ రెడ్డి కూడా అన్నారు. గడీల పాలనలో నిరంకుశత్వం అనుభవించాము, ఇప్పుడు శ్వేతపత్రము, షాడో క్యాబినెట్లు ఇవన్నీ నిర్వహించాల్సిన అవసరం, పెట్టాల్సిన అవసరం ఏముంది అనేది. మీకంత మెజారిటీ ఇచ్చి 2 సార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు ఎందుకు నిరంకుశంగా వ్యవహరించారు? గడీల పాలన ఎందుకు చూపించారు ప్రజలకి? ఎవరు గడీల పాలన ఇవాళ నిజంగానే గడీల పాలన చేస్తే, ఒకవేళ అట్లాంటిదే అదైతే తెలంగాణ రాష్ట్రంలో ఈ రకంగా ఉండదు మేడం. దయచేసి మీరు అవునన్నా మీరు కాదన్నా, మీరు చెప్పినా చెప్పుకున్నా కూడా తెలంగాణ రాష్ట్రం 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి మనం విడిపోయిన తర్వాత 2014 కంటే ముందున్నటువంటి పరిస్థితి ఏంది, 2014 తర్వాత ఉన్నటువంటి పరిస్థితి ఏంది, గీటురాళ్ళు ఉంటాయి మేడం. దయచేసి గీటురాళ్ళు ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ రాష్ట్రం ఏ రకంగా అదయింది అనేటువంటి కొన్ని గీటురాళ్ళని చూసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి అన్ని సందర్భాల లోపల అది ఏ సన్నివేశమైనా కావచ్చు, అది ఏ సందర్భమైనా కావచ్చు, అది ఏ ప్రాంతమైనా కావచ్చు, అది ఏ రంగమైనా కావచ్చు, తప్పకుండా అభివృద్ధి చెందింది అనేటువంటి మాట మాత్రం ముమ్మాటికి వాస్తవం మేడం. తెలంగాణ రాష్ట్రం మన ప్రభుత్వం, బీఆర్ఎస్ కేసీఆర్ గారి ప్రభుత్వం ఏది అనుసరిస్తుందో దేశం అది ఆచరించింది అనేటువంటి విషయం కూడా అక్కడ ఉన్నటువంటి కూడా తెలుసు. అయితే వినూత్నమైనటువంటి మానవీయ కోణంలో తీసుకున్నటువంటి అనేక పథకాలు కూడా ఉన్నటువంటి నేపథ్యం ఉన్నది మేడం. ఇవాళ
ఒక గొప్ప విధ్వంసం నుంచి వికాసం వైపు పోయినటువంటి తీరు కూడా తప్పకుండా తెలంగాణ ప్రజలకు తెలుసు. కాకపోతే మేము ఎందుకు ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని శిరసా వహిస్తూ ఇవాళ ప్రధాన ప్రతిపక్ష హోదాలో ఉన్నాం. రేపు 3 నెలల తర్వాత ఈ గ్యారెంటీలన్నీ కూడా ఎందుకు కూడా అంటే ఈ పక్క రాష్ట్రం ఒక అనుమానం కూడా ఇక్కడ ఏమైతుంది అని అంటే పక్క రాష్ట్రంలో అగోగతి పాలైనటువంటి నేపథ్యం కూడా కనిపిస్తా ఉన్నది. కాబట్టి సరే ఇవి వేరే రకమైనటువంటి మాటలు తప్పకుండా మాట్లాడకూడదు. ఈ రాష్ట్రం మన రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి. మన రాష్ట్రానికి అనేక వనరులు పెట్టుబడులు అందరూ వచ్చి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకు ఉద్యోగ అవకాశాలు రావాలి. మన రాష్ట్రం దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా కొనసాగాలి. అట్లా ఉండాలి అని అంటే అందరం సమిష్టిగా పనిచేస్తే మాత్రం తప్పకుండా అవుతుంది. దాంట్లో భాగంగా 3 నెలల టైము దాదాపుగా నెల రోజులు కావస్తా ఉన్నది. ఆ తర్వాత వాళ్ళు ఏ ప్రక్రియ అంటే ఇక్కడ మేము ఒకటే అనుమానాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాం. మళ్ళీ కూడా 7వ తారీఖు వరకు దానికి సంబంధించి 6వ 7వ తారీఖు వరకు ఈ ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ ఉంటది అన్నారు. దరఖాస్తుల స్వీకరణ తర్వాత దాన్ని పరిశీలిస్తారు కూడా, స్క్రూటినీ కూడా తప్పకుండా ఉంటది. దానికి 2వ 3వ వారం రోజుల్లో టైం పట్టేటువంటి అవకాశం ముమ్మాటికి ఉంటది. ఉన్న తర్వాత తప్పకుండా ఇవాళ ప్రచారం కూడా జరుగుతా ఉన్నది. కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఇవాళ షెడ్యూల్ విడుదల చేస్తాము అనేటువంటి ఒక విజువల్ అది కూడా జరుగుతా ఉన్నది. అది ఒకవేళ వస్తే అది ఆ తర్వాత అయ్యే అవకాశం, ఆ తర్వాత చేసేటువంటి ఆస్కారం ఉండేటువంటి అనుమానం మాత్రం సంధ్య గారు అది ఎట్లా ఉంటది అనేది అది తీయండి. వేరేది ఏది లేదు. సంధ్య గారు ఇప్పుడు కాలయాపన చేసే ప్రయత్నం జరుగుతుందా మీకు కూడా?